అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. ఈరోజు దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన ఒక వ్యాఖ్యంపై మనం దృష్టి పెట్టబోతున్నాము. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నమాజ్ నిర్వహణ, అలాగే ప్రజా సంస్థల వినియోగం మరియు రోడ్లపై ప్రార్థనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా భారతదేశంలో మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు, ఉత్సవాలు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటాయి. అయితే ప్రజాస్థానంలో ఇలాంటి ఒక ప్రార్థనలు కావచ్చు, లేకపోతే ఉత్సవాలు కావచ్చు, ఎలా నిర్వహించాలి అనే అంశం కూడా తరచుగా వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. ఇక ఇదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరియు సామాజికంగా కూడా ఒక పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఆయన వ్యాఖ్యల సారాంశం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రజా రోడ్లు, రహదారులు మరియు ఇతర సాధారణ ఉపయోగం కోసం ఉద్దేశించిన ప్రదేశాలను ప్రార్థనల కోసం ఉపయోగించడం సరైంది కాదు అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక రవాణా ప్రజలు కూడా స్వేచ్ఛ ప్రయాణం మరియు భద్రతా దృష్టిపై కూడా ప్రజా స్థలాలను అడ్డుకోవడం సమంజసం కాదు అని అయితే ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నుండి విభిన్నమైన ప్రతిస్పందనలు అయితే వచ్చాయి. కానీ కొంతమంది నాయకులు ఇది కేవలం పరిపాలనా నిర్ణయంగా చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ప్రజా స్థలాలలో ఏ మత కార్యక్రమం అయినా సరే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, చట్టపరమైన నియమాలు అందరికీ సమానంగా వర్తించాలి అని అంటున్నారు. ఇక ఇంకొంతమంది చూస్తుంటే మాత్రం ఈ వ్యాఖ్యలను మత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను ఇచ్చింది అని, ఆ హక్కును గౌరవిస్తూ సమతుల్యంగా పాలన చేయాల్సిన అవసరం ఉంది అని అయితే వారు అభిప్రాయపడుతున్నారు. సామాజిక వర్గాల మధ్య కూడా ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూస్తున్నట్టయితే ప్రజా స్థలాలలో ట్రాఫిక్ సమస్యలు, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండానే వాదన బలంగా వినిపిస్తుంటే, మరోవైపు మాత్రం మతచారుల పరిరక్షణ కోసం కూడా ముఖ్యము అని కొంతమంది అంటున్నారు. ఇక న్యాయపరంగా చూస్తున్నట్లయితే భారతదేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రజా స్థలాలలో పెద్ద సమావేశాలు, రోడ్లపై కార్యక్రమాలపై కూడా మార్గదర్శకాలు జారీ చేశాయి. అయితే వాటి అమలు రాష్ట్రాల వారీగా కూడా విభిన్నంగా ఉంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మరోసారి ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చను రేకెత్తిస్తున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కేవలం ఒక మతాంశం మాత్రమే కాకుండా పరిపాలన, చట్ట అమలు మరియు ప్రజా క్రమశిక్షణకు సంబంధించిన ఒక విస్తృతమైన చర్చగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల రాజకీయాల నేపథ్యం కూడా ఈ చర్చకు మరింత వేడి పెంచుతోంది అని వారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై అధికారిక స్పష్టత అయితే ఇంకా రాలేదు. బట్ వివరణలు వివిధ వేదికలపై కొనసాగుతున్నాయి. ఇక ప్రజలు మాత్రం ఈ విషయాన్ని శాంతియుతంగా, అలాగే పరస్పర గౌరవంతో చూడాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం, రాజకీయ ప్రతిపాదనలు, ప్రతిస్పందనలు, అలాగే తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.